బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ముఖ్యంగా శాసన మండలిలో టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు నిధులు, విశాఖలో భూ కేటాయింపులపై వైసీపీ సభ్యులు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు కూటమి సభ్యులు కూడా అదే స్థాయిలో సమాధానమిచ్చారు. దీంతో కాసేపు మండలి వాడివేడిగా జరిగింది. విశాఖ భూముల వ్యవహారంపై కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఏ కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించారని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో భూములు ఇవ్వకుండానే కంపెనీలను తెచ్చి ఉద్యోగాలు ఇస్తున్నాయే కదా అని ప్రశ్నించారు. గీతం వర్సిటీకి భూముల కేటాయింపులకు నిరసనగా వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు భూముల కేటాయింపులపై సరైన సమాధానం ఇవ్వాల్సిందేనని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు. వైజాగ్లో 2006లోనే ఐటీ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేశామని బొత్స గుర్తు చేశారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అదానీ డేటా సెంటర్ వచ్చిందని అన్నారు. వైజాగ్లో చంద్రబాబు కుటుంబ సభ్యులకు 5,000 కోట్ల భూములు ఇస్తున్నారని బొత్స ఆరోపించారు. భూములు ఇవ్వడంలో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. అధ్యక్ష, మా సభ్యులు స్ట్రైట్ గా అడిగిన ప్రశ్న ఏంటంటే, విశాఖ నగరంలో ఉన్న విలువైన భూముల్ని మీరు వచ్చి 99 పైసలు ఇస్తున్నారు. అది ఇచ్చిన దాంట్లో పారదర్శకత లోపిస్తుంది. మీరు వచ్చి వారితో ఏం సంప్రదింపు చేసుకుంటున్నారో ప్రపంచానికి తెలియాలి, కానీ మాకు తెలియదు, ప్రపంచానికి కూడా తెలియదు. మీరు లోపాకారిగా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో అదే సంస్థలు మన పక్కనున్న రాష్ట్రంలో, అదే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ పారదర్శకతతో బిడ్డింగ్కి వెళ్ళి వాళ్ళు వచ్చి కోట్లాది రూపాయలతో కొంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఊరికి 99 పైసలకే మీకు ఇస్తామని చెప్తున్నారు అనేది మా ప్రశ్న అధ్యక్ష. దాని తర్వాత భావం అధ్యక్ష. దానికి వచ్చి వారు వచ్చి ఎకో సిస్టమ్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. వైజాగ్లోను ఐటీ పార్క్ ఎకో సిస్టాన్ని 2004లోనే మేము ప్రారంభించాం అధ్యక్ష. ఆ రోజు నేను మినిస్టర్ని. ఐటీ పార్క్ ని ఐటీని నేను స్థాపించాను. బీజేపీ అధ్యక్ష. మీరు కాదు మీ నాన్నగారు వాళ్ళు చెప్తారు, మీ తండ్రి గారు వాళ్ళు చెప్తారు. 2014, 2019 ఏం చేయాలి చెప్పండి. ఏదైతే 2019లో అధ్యక్ష 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చోండి 2019లో ఏదైతే మీరు ఎకో సిస్టమ్ గురించి ఈ డేటా సెంటర్ మారుతారో, 2019లో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ డేటా సెంటర్ వచ్చి ఎవరైతే అమలు చేశారు అదానీ చెప్పారు కదా. ఇది తెలియదు అధ్యక్ష. అయినప్పటికీ కూడా వాటి గురించి సంప్రదింపు చేయడానికి, డిస్కస్ చేయడానికి దీని మీద సపరేట్ డిబేట్ తెచ్చుకుంటా బిజినెస్ సెక్టర్. కానీ ఈరోజు ఈ ప్రశ్నకి ఈ ప్రభుత్వం లోపాకారిగా మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రయోజనం కోసం అధ్యక్ష చెప్తారు అధ్యక్ష. వైజాగ్లో గీతం భూములు అధ్యక్ష, వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అప్రంగా కట్టబెడతారు అధ్యక్ష. ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు గీతం? 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష. ఇది సమాధానం అధ్యక్ష. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ పోతోపిడికి ఈ లాలూచికి నిరసనగా ఈ దందానికి నిరసనగా మీరు చేస్తున్న వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. కూడా చేస్తాం అధ్యక్ష. అయితే బొత్స విమర్శలపై మంత్రి లోకేష్ ఘాటుగా సమాధానమిచ్చారు. 99 పైసలకు భూములు కేటాయింపు వ్యవహారంపై గతంలో తాను ఛాలెంజ్ చేశారని అన్నారు. ఆయా కంపెనీలకు తాను ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ఆనాడే చెప్పానన్నారు. తాము భూములు ఇచ్చిన కంపెనీలు క్రెడిబిలిటీ బ్యాక్గ్రౌండ్ చూసి ఇస్తున్నట్లు చెప్పారు. మంత్రి లోకేష్ టీసీఎస్, కాగ్నిజెంట్, రహేజా, ఏఎస్ఎస్ఆర్ కంపెనీలకు భూములు ఇవ్వకూడదా అంటూ ప్రశ్నించారు. దీనిపై న్యాయస్థానంలో వీళ్లు పీల్ వేశారని, చివరకు కోర్టు కూడా మొట్టికాయలు వేసింది అన్నారు. మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనుక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, మేడం గారు అడిగారు, నేను మేడం గారిని సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష.
మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గవర్నమెంట్కి ₹2 ఆదాయం తగ్గినా పర్వాలేదు, ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. దట్ ఈస్ అవర్ పాలసీ. లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ. మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, ఎంఎస్ఎంఈ పార్క్స్ గురించి ప్రశ్నించారు. అధ్యక్ష 175 నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ లోకల్గా భూములు మనం తీసుకుంటున్నాం. విశాఖపట్నంలో మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. మీరు చూస్తే ఈరోజు ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉంది అధ్యక్ష. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఇప్పుడు సాలాపూరే సత్వాది అడిగారు అధ్యక్ష. మేడం గారు దయచేసి వెళ్ళి హైదరాబాద్లో ఒకసారి చూడాలి అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, మీరు వెళ్ళి దయచేసి చూడండి. దిస్ ఇస్ నాట్ ర్యాండమ్ కంపెనీలు, ఇది ఏదో ర్యాండమ్ కంపెనీలు కాదు, క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు. కనీసం 5-6 రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్న వారు. వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష, వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళకి గ్రేడ్ ఏ ఆఫీస్ ఐటీ ఆఫీస్ స్పేస్ వాళ్ళు కట్టుకెళ్తారు అధ్యక్ష. గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్తారు. దాంతో మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. వాళ్ళే మళ్ళీ తీసుకెళ్లి జాయింట్ మార్కెటింగ్, జీసీసీ అందరికీ మేము మార్కెటింగ్ కలిసికట్టుగా చేయగలుగుతాం అధ్యక్ష. మా బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీజీ భరత్ గారు, దుర్గేష్ గారు, మేమందరం ఒక జీవోఎంలో ఉన్నాం. మేమందరం కలిసికట్టుగా చేస్తున్నాం కనుకనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అధ్యక్ష. ఎందుకు వాకౌట్ చేశారు ఇంకా నాకు అర్థం లేదు. ఎందుకంటే బొత్స గారికి అదొక ఫ్యాషన్, ఇట్లా వస్తారు అట్లా వెళ్తారు అధ్యక్ష. ఈ తలుపు నుంచి వెళ్తారు, ఆ తలుపు నుంచి వెళ్తారు, మళ్ళీ ఈ తలుపు నుంచి వస్తారు. అదొక ఫ్యాషన్ కింద మారింది అధ్యక్ష. మేము చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మేము ఇచ్చాం, కేటాయింపులని ఇచ్చాం. ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష. మొత్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.